హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చెంటక్క కబుర్లో మిర్చి ఆవకాయ చేసి చూపిస్తా. మిర్చి ఆవకాయ? అబ్బో, మిర్చి ఆవకాయ. అవును, అయితే చూసేయాలి అర్జెంట్గా. ఏమేమి కావాలో చూపిస్తావా? చూపిస్తా. బజ్జీ మిర్చి, నిమ్మకాయలు, ఉప్పు, కారం, ఆవపిండి, వెల్లుల్లి, నూనె. ఎలా చేయాలి లత? బజ్జీ మిర్చి ముందుగా కడిగి నీరు లేకుండా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. బజ్జీ మిర్చిని ఇలా చీలి ఈ లోపల గింజలన్నీ తీసేయాలి అన్నమాట. ఓకే, అసలు గింజలు ఉంచుకోవద్దు? కారం ఉంటాయి. అయితే ఇది అసలు మంట ఉండదు కదా మామూలుగానే? బజ్జీలు వేసుకుంటాం కదా. అదేలే. లక్ష్మి, దీనికి కొలతలు ఉంటాయా? ఉంటాయి. 10 బజ్జీ మిర్చి తీసుకుంటే 2 స్పూన్లు ఉప్పు వేసేస్తున్నాను. అరకప్పు కారం, ఆవాలు ముందే వేడి చేసుకొని పొడి చేసుకున్నాను 2 స్పూన్లు. ఓకే, ఆవాలు. మెంతులు కూడా నచ్చితే అది కూడా వేసుకోవచ్చు, మెంతి పిండి కూడా. అంటే మెంతి పిండి వేసుకోవచ్చు? కాకపోతే నువ్వు ఆవకాయ వేసుకుంటున్నాను. ఓకే ఓకే, 2 స్పూన్లు ముందే వేయించి పెట్టుకుని పొడిని చేసుకున్నావు. ఓకే. వెల్లుల్లి రెప్పలు ఈ మన ఇష్టంగా, మన ఇష్టమైన. ఇది తింటే భలేగా ఉంటాయి కదా ఊరినాగా. బాగుంటాయి, అసలు ఎంత బాగుంటుందో. 2 నిమ్మకాయలు. దీనికి 2 నిమ్మకాయలు చాలు 10 కాయలకి. అంటే ఒకవేళ ఇంకా నాకు సరిపోలేదు అనుకో, ఇంకొంచెం ఉప్పు అయినా నిమ్మకాయ అయినా. లక్ష్మి, 2 నిమ్మకాయలు పిండాను, పెద్ద నిమ్మకాయలు. ఇగో నూనె కూడా వేస్తున్నాను. కలుపుకోవడమే, ఇంకా ఆవకాయ కలుపుకున్నట్టు మనం. నూనె అరకప్పు అయితే సరిపోద్ది. సరిపోతుంది. ఉప్పు కానీ నూనె కానీ ఏదైనా సరిపోకపోతే మళ్ళీ మనం 24 గంటలు ఇప్పుడు నానబెడతాం దీన్ని. నానిన తర్వాత ఏదైనా చాలలేదనిపిస్తే మనం మళ్ళీ కలుపుకోవచ్చు. నూనె పచ్చి నూనె అయినా వేసుకోవచ్చు, వేడి చేసిన నూనె అయినా వేసుకోవచ్చు. కాచి చల్లార్చింది. కలిపేసాను. ఇది గాజు బౌల్లో దేంట్లోనైనా పెట్టుకుందాం, గాజు దాంట్లో. లేకపోతే ఇది గిన్నె తినేస్తుంది. నిమ్మకాయ. అవునవును. ఓకే, అయితే ఇది 24 గంటలు ఇక అలా వదిలేసేయాలి, మూత పెట్టేసి. ఒక బయటే ఉంచాలి? బయటే ఉంచుకోవాలి. ఓకే, అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది లత? బయట నుంటే 20 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో బయట ఉన్న 20 రోజులు ఉంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు అయినా. ఓకే, సరే. ఇక అయిపోయిందా? అయిపోయింది. ఇక వేరే ఒక గిన్నెలో తీసుకొని పెట్టేసుకుందాం. చాలా ఈజీ అసలు. 24 గంటలు గడిచిపోయినాక చూద్దాం ఎలా ఉందో. నేను తిని చెబుతాను మీకు ఎలా ఉందనేది. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా, నాకు అంత పెద్ద పెద్దగా ఉంటే నచ్చలేదనమాట. నేను ఇలా కోసేసుకున్నాను. ఇంకా కొంచెం ఇంకొక రోజు ఊరాలనుకుంటా. ఈ ఎల్లుల్లిపాయలు అవ్వలేదు. గుమ్మగుమ్మలాడిపోతుందండి, అసలు నోరు ఊరిపోతుంది. ఇప్పుడు అర్జెంటుగా తినేసేయాలి. అది మీకు నచ్చితే మీరు అలా ఉంచేసుకోండి, కానీ నాకైతే అంత పెద్ద పెద్ద బాగోలేదు. ఇంకా బాగా ఊరుద్ది ఇట్లయితే అని చెప్పి కట్ చేశానమాట. చూసారా, లతా చేసిన ఇది బజ్జీ మిర్చి ఆవకాయ అన్నమాట.
అమ్మో తిందామంటే నాకు భయం పడుతుంది. ఇంత ఎందుకు అనవసరంగా నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. లత ఇట్లా చేసింది కానీ నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఉండండి ఇంకా చిన్న ముక్క చూద్దాము. ఎవరు వస్తుందా? సూపర్ లాలాజలం ఊరిపోతుంది అన్నమాట. కొంచెం కూడా మంట లేదు కానీ కొంచెం నాకైతే ఉంది, మీకైతే ఉండదు. నేను ఇంత మంట తినలేను కాబట్టి. లత థ్యాంక్స్ లత, నీకు మాత్రం మన చేసి పెట్టేళ్ళో ఇవాళ తింటున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లత కామెంట్ పెట్టండి. ఘాటుగా. ఓకే బాయ్. బాయ్.